నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించినటువంటి అర్చకులు, ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి యావత్ భారతదేశాన్ని ఒక్కసారి, అంటే హిందూ సమాజాన్ని ఒక్కసారి నివ్వెరపోయేలా చేసింది. నిజంగానే మరి రంగరాజన్ గారిపై దాడి చేసింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగానే ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎండోమెంట్, అంటే దేవాదాయ శాఖలో లేకపోవడం వల్లనే ఆ గుడి మీద ఒక కుట్ర జరుగుతుందనే కోణంతో చూడొచ్చా? అసలు రంగరాజన్ గారిపై దాడి చేసే అవసరం ఎవరికి వచ్చింది? ముఖ్యంగా ప్రధానంగా చూస్తే ఒక 24 మంది ఇందులో ఇంక్లూడింగ్ అయినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరరాఘవరెడ్డి అనే అతని పేరు బాగా వినపడుతుంది. రామరాజ్యం ఆర్మీ పేరుతోటి ఆయన చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. సో నిజంగానే మరి హిందూ సమాజంపై, హిందువులపై, అలాగే ప్రధాన అర్చకులైనటువంటి స్వామి ఉపాసకులు కానీ, దేవి ఉపాసకులు, ఇలాంటి ప్రధానమైనటువంటి అర్చకులపై ఇలాంటి దాడులు జరగడం చాలా చూసాం ఈ మధ్యకాలంలో. సో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీదే సనాతన ధర్మం అంటూ కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో నిజంగానే మరి ఈరోజు అర్చకులపై దాడిని ఏ విధంగా చూడదు? అది కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడికి ప్రతి ఒక్క భక్తుడు వెళ్ళి తమ కోరికలు చెప్పుకుని 101 ప్రదక్షిణ చేస్తే ఆ కోరికలు తీరిని అని కూడా చాలా రకాలుగా చరిత్రలో ఉన్నాయి. సో మరి ఇటువంటి రంగరాజన్ గారిపై దాడిని ఏ విధంగా చూడొచ్చు? ఇదే అంశంపై మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాఘవ శర్మ గారు, గురూజీ. మరి ఆయన నారసింహుని యొక్క బిడ్డ. ఆయనతో మాట్లాడి ఆయన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దాడిని ఏ విధంగా ఆయన చూస్తారు, ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన మాటలో తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. శుభాశీస్సులు అన్న. స్వామీజీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిజంగా అంటే ప్రతిసారి కూడా మనం చూసాం, గతంలో అంతర్వేది రథం తగలబెట్టేశారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాముడు చేతులు కాళ్ళు నరికేశారు, విగ్రహాలు, ఆంజనేయుడి నరికేశారు, తలలు తీసి, ఇలా రకరకాలైనటువంటి ఆకృత్యాలని. ఇప్పుడు అవి కాదన్నట్టుగా ఎప్పుడో నాకు తెలిసి మనం పుట్టలేదు, ఎప్పుడో బాబర్ అక్బర్ కాలంలో గుళ్ళ మీద దాడి చేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు నన్ను తప్పితే ఆ ఆధారాలు ఎప్పటికీ మనం చూస్తూ ఉంటూనే ఉంటాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అర్చకుల మీద కూడా దాడి జరగడం చూస్తున్నాం. అది ముఖ్యంగా చూసుకుంటే ఈ తెలంగాణలో చిలుకూరు బాలాజీకి టెంపుల్ సంబంధించినటువంటి ప్రాముఖ్యత అందరికి తెలిసిన విషయమే. మరి రంగరాజన్ గారు ఎప్పటి నుంచో ఆ గుడికి ధర్మకర్తగా వహిస్తూ అక్కడ ప్రధాన అర్చకుడిగా చలామణి అవుతున్నటువంటి అంశం. సో ఇది దేవాదాయ శాఖకి సంబంధించింది కాదు, అది ఓన్లీ వాళ్ళ ఆ కుటుంబ సభ్యులే దాన్ని చూసుకుంటున్నటువంటి పరిరక్షణలో నడుస్తున్నటువంటి అంశం. ఈ రోజు అతని మీద దాడి ఏ విధంగా చూస్తారు? ముందుగా మీకు తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి. ఈ చిలుకూరు బాలాజీ దేవస్థానంతో నాది 36 ఏళ్ల అనుభవం. ఓ సూపర్. మీకు కనపడుతున్న రంగరాజన్ మాత్రమే కాకుండా ఆ ఆలయం అనేది అసలు ఎవరికీ తెలియని సమయంలోనే నేను చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మా ఇల్లు, అక్కడి నుంచి నా చిన్న హీరోపు బండి మీద చిలుకూరు వెళ్ళి బాలాజీకి చక్కగా అన్ని సపర్యలు చేసి, అభిషేకాలు చేసి, ఏకవస్త్రంతో శుభ్రం చేసి, పూలతో అక్కడ పూచిన పూలతోనే అలంకరించి అలా దర్శనం పూర్తి చేసుకొని వచ్చేవాడిని నేను. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సరే, దైనందిన జీవితంలో అన్ని మార్పులు వస్తూ వచ్చాయి. తొలుత గోపాలకృష్ణన్, తర్వాత సౌందర్యరాజన్, ఇప్పుడు సుందరరాజన్, రంగరాజన్. సో ఇలా ప్రతి ఒక్కరిని చూసిన వాడిని నేను. అందరూ తెలుసు, అక్కడ ఉన్నటువంటి విధానాలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఏవైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళు, కానీ నేను వెళ్ళినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళే అక్కడే ఉన్నారు, నేను తెలుసు. కానీ అక్కడ ఎండోమెంట్తో సంబంధం లేదు. పూర్తిగా భక్తుడికి భగవంతుడికి మధ్య ఆ చిలుకూరు బాలాజీ యొక్క అర్చక బృందం తప్ప ఎవరూ లేరు. ఆ అర్చక బృందమైనటువంటి ప్రధాన అర్చక స్థానంలో ఉన్నటువంటి రంగరాజన్ గారు చాలా మృదు స్వభావి, సున్నిత మనస్కులు, సౌమ్యులు, మంచి జ్ఞాన సంపూర్ణులు. చాలా చక్కగా చిలుకూరు బాలాజీ అంటే రంగరాజన్ గారిని అడగచ్చు, అంతటి పట్టు ఉన్నటువంటి మనిషి. అయితే ఇవాళ ఆ మనిషిని ఏదైతే ఇబ్బంది జరిగిందో అసలు అక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి? ఎవరు? ఆ చిలుకూరు గ్రామ ప్రజలు. లేకపోతే ఈ చిలుకూరు గ్రామంలో బాలాజీ టెంపుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కన్ను గప్పి వీళ్ళంతా ఎలా వచ్చారు? అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆదమరిచి నిద్రపోతున్నారా?
ఆ చిలుకూరులో బాలాజీ టెంపుల్లో అడుగు పెట్టాలంటే బండి అయినా కారు అయినా ఒక టికెట్ లేనిదే ఆ కర్ర కూడా తీయరు, లోపల కూడా పంపరు. ఆ లోపల ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే చొచ్చుకొని వెళ్ళారో వీళ్ళు ఆ రోడ్లో నుంచే వెళ్ళాలి. ఎడం పక్కకి తిరిగిన తర్వాత క్యూ వరుస క్రమాల లైన్లు ఉంటాయి. ఈ స్థలం నుంచి దాటి ముందుకెళ్ళాలి. అప్పుడు ఒక గోడలో ఒక ద్వారం ఉంటుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో గడప దాటాక రంగరాజన్ గారి ఇల్లు ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళేంత వరకు ఎవరు చూడలేదా? ఎవరికి తెలియదా? 20 మంది మూకుమ్మడిగా కోతుల మందలాగా అలా వెళుతున్నప్పుడు ఎవరు చూడకుండానే ఉన్నారా? అక్కడ మీ అందరికీ నల్లటి దుస్తుల్లో వెళ్ళారు అంటే ఇది ఏమనుకోవాలి? సరే భక్త బృందం అనుకుందాం. అయ్యప్ప స్వామి అయితే కాదు ఇప్పుడు. సో చూసిన వాళ్ళు మీరెవరు, ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఎందుకు అడగలా? మీ అందరికీ మంచి చెడు చేశారు. ఆ బాలాజీ దేవాలయం మీద మీ అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పిల్లలకి చదువులు చెప్పారు, పెళ్ళిళ్ళు చేశారు, వ్యాపారాలు పెట్టారు, బళ్ళు కొనుక్కున్నారు. ఇంత ఇచ్చాడు చిలుకూరు బాలాజీ. అటువంటి బాలాజీ పాదాల దగ్గర అర్చక స్వామిగా ఉన్నటువంటి ఆ మనిషిని పట్టుకొని ఇంత బాధ పెడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరంతా? వచ్చి కొట్టి అరిచి బెదిరించి భయపెట్టి అంతా చేసి వెళ్ళిపోయాక తెల్లారింది, అయ్యో మాకు తెలియదండి, తెలిస్తే వెళ్ళనిచ్చేవాళ్ళం కాదండి. ఏమిటిది? సో ఇక్కడ తప్పు మన వైపే ఉంది. మనకి దారి చూపించేటటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు, ఆ అర్చక స్వామి, ఆయన దగ్గరికి 20 మంది, సరే ఒకడంటే గోడ దూకి వెళ్ళాడు ఏదో చేశాడు అనుకో, 20 మంది వెళుతుంటే ఎవరు చూడకుండా ఉన్నారా? ఆ చుట్టుపక్కల కెమెరాలన్నీ వాచ్ చేయి. వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఉండకుండా ఎందుకుంటారు? డెఫినెట్లీ. బ్రహ్మ ముహూర్తంలో ఆలయం మొదలవుతుంది, అవునా? రాత్రి 11ంటికి పవళింపు సేవ పూర్తయి, ఆరగింపు సేవ పూర్తయి అన్నీ కంప్లీట్ చేసుకొని ఆయన వెళతాడు. ఆ కాస్త సమయంలో ఈ కొట్ల వాళ్ళు సర్దుకోవడము, మూసుకోవడము ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళెవరూ లేకుండానే వెళ్ళారా వాళ్ళు? సో నేనైతే ఖచ్చితంగా తొలుత వీళ్ళు గనక కాస్త గట్టిగా నిలబడి ఉంటే ఈ కర్మ పట్టేది కాదు. సో మొత్తానికైతే ఇది ఆ ఊరి వాళ్ళ ప్రాబ్లమే. అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది? వాళ్ళంతా వచ్చి అలా నుంచుంటే పలాయనం చిత్తగిచ్చేవాళ్ళ 20 మంది. మీరెవర్రా అసలు ఇక్కడికి రావడానికి? మీ బొంద. అసలు రామరాజ్యం ఏంటి? త్రేతాయుగంలో రామరాజ్యం ఉంది. ఇది కలియుగం. కలి ప్రభావం ఉన్న యుగం. ఈ యుగంలో రామరాజ్యం ఏమిటి నా బొంద? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా రామరాజ్యాన్ని తలపించేలాగా లేదు, ఎవరు ఆ రకంగా లేదు. కొంతమంది వైద్యం ఇచ్చారు, కొంతమంది విద్య ఇచ్చారు, కొంతమంది ఈ 2 ఇచ్చారు, కొంతమంది వసతులు ఇచ్చారు, కొంతమంది ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు అన్ని ఫ్రీ అన్ని ఫ్రీనే. శుభ్రంగా ముడ్డి నేలకేసి కూర్చొని ప్రతి నెల ATMలో డ్రా చేసుకుంటున్నారు, అక్కడైనా ఇక్కడైనా. ఎందుకు? సో ఎన్నో పొరపాట్లు అన్ని వైపులా జరుగుతున్నాయి, కాకపోతే కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అసలు ఈ రామరాజ్యం ఎవడి? వీరరాఘవరెడ్డి ఏదో 4 శ్లోకాలు చెప్పి 4 పదాలు చెప్పేసేస్తే గొప్ప జ్ఞానం అవుతాడా వాడు? అసలు కరెక్టేనా? అందులో కొంతమంది ఆయన అడుగుతున్నప్పుడు ఈయనేం చెప్పట్లేదు అంటే ఏంటి అని అంటే, ఆ భయానికి లోనై ఆ దడ పుట్టి ఆ కంగారులో ఆ విధానంగా ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఏం మాట్లాడతాడయ్యా? అంతమంది చుట్టుముండి ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పెద్ద యువకుడు కాదు, అడ్డగించడానికి ఏదైనా సరే యువకుడైనా అంతమందిని చూస్తే వితండవాదం చేస్తాడా? చేయలేడు. నువ్వు చెప్పు, అయినా వీడు చెప్పి చచ్చేదేవి నా బొంద. భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో తాను చూపించినటువంటి యావత్ జీవిత సారాంశం అందులో ఉంది. అందులోని వాక్యాలు నువ్వు బైహార్డ్ చేసి దాన్ని బట్టి నువ్వు వచ్చి 4 వాక్యాలు చెప్పేసి నలుగురిని నీ వైపు తిప్పేసుకుని నలుగురిలోనూ ఒక ఆలోచన రేకెత్తిచ్చి నువ్వు చేస్తున్నావు. నీకేం తెలియచ్చు నా బొంద? ఏదో KGF సినిమా చూసి అందులో వాడు ఎట్టా ఉన్నాడో నేను అట్టా అవుతాను, నాకు ఒక సైన్యం, నాకు ఒక ఆర్మీ అని వాడు ఊహించుకుంటున్నాడేమో. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ ఏ మెంటల్ బ్యాలెన్స్ తప్పి తనకి తానుగా గొప్పవాడిగా చూపించుకొని, తనకి తానుగా ఒక రామరాజ్య స్థాపకుడిగా చూపించుకొని
ఇలాంటివన్నీ చేసే క్రమం తప్ప అసలు 7-8 నెలల క్రితం ఈ సైనికులు లాంటి వాళ్ళే ఒకళ్ళు వచ్చి గురువుగారు మీరు ఏం చెప్పినా అవుతోంది, మీరు చెప్పినవన్నీ నిజం అవుతున్నాయి, మీరు మా దగ్గరికి రండి, మా సారు రామచంద్రమూర్తి అయితే మీరు వాల్మీకి. ఏమిటి నా బొంద వాల్మీకి, ఏమైనా అర్థం ఉందా? ఆ మహానుభావుడు ఎక్కడ, నేనెక్కడ? అసలు నేను ఆయన కాలి గోటికి కూడా పనికిరాను నేను. మీకు 4 గార్డులు, ఒక ఇన్నోవా వెహికల్, నెలకు ఒక 5 లక్షలు, మీకెందుకు? మీరు వచ్చి మా సార్ దగ్గర కూర్చొని మీరు ఆ రకంగా ఉండండి. రామరాజ్య స్థాపనకి మీరు కూడా నడుము కట్టాలి, నడుముకి బెల్ట్ కట్టుకుంటా కానీ మీకు నడుము కట్టను అన్న. అంత దారుణమైనటువంటి విధానంలో వాళ్ళ దగ్గర నుంచి ఫామ్కి ఇంత డబ్బులని, యూనిఫామ్కి ఇంత డబ్బులని, షూరిటీకి ఇంత డబ్బులని కలెక్ట్ చేసి మళ్ళీ మీకు జీతాలు ఇస్తానని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఈ రకంగా అర్చక బృందం మీద ఇతను దాడి చేశాడు కదా, రామరాజ్యంలో దాడి చేయమనుందా? రామరాజ్యం అంటేనే అద్భుతం, అవునా? దాడి చేయమనుందా? రామరాజ్య స్థాపన కోసం నువ్వు హింసతో మొదలు పెట్టావా? పేరేమో రామరాజ్యమా, నువ్వు చేసేదేమో ఇదే. కానీ అంత వసూళ్ళు, ఇది మొత్తం డబ్బు వసూళ్ల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. నిజంగా రామరాజ్యంలో ఆ సైనికులు ధర్మబద్ధులే అయితే ఎందుకు పారిపోయారు? వీడు ఎందుకు జైలుకి వెళ్ళాడు? అంతే. రామరాజ్యంలో ఇటువంటివి ఉంటాయా? కాబట్టి త్రేతాయుగంలో ఉన్న రామరాజ్యాన్ని ఇక్కడ నువ్వు స్థాపించేంత గొప్పవాడివి కాదు కదా. ఆ ఆంజనేయుడి యొక్క వన పరివారంలో, వానర పరివారంలో, వన సమూహంలో ఆయన చేసిన ప్రయత్నంలో ఉన్న ఒక కోతి జాతికి చెందిన కోతి పిల్లవి కూడా కాదు నువ్వు రామరాజ్యం స్థాపిస్తావా? ఏంటంటే ఎలివేట్ అవ్వాలి, హైలైట్ అవ్వాలి, అది పాజిటివ్తో కాదు. 100 మందికి అన్నదానం చేస్తే టీవీలో ఒక్కసారి చూపిస్తారు, అదే ఒక అమ్మాయి బయటలాగు 24 గంటలు అదే ఉంటుంది టీవీలో. సమస్య లేదు, యారో మార్కేసి మరి చూపిస్తాడు 24 గంటలు అదే ఉంటుంది. కాబట్టి లెట్ us will go in negative. సో KGF Part 3 కేమ్ ఇంటు ద వీరరాఘవరెడ్డి, అంతకు మించి ఏం చచ్చింది లేదు అక్కడ. కానీ దీని వెనకాల ఒక భయంకరమైనటువంటి అంటే ఆ గుడి యొక్క అంటే ఆ ప్రాక్టీస్ మొత్తం టోటల్గా ఆ గుడి ప్రస్తుతానికి దేవాదాయ శాఖలో లేదు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి దాన్ని ఆక్రమించుకుని వీళ్ళేదో చలాయించాలనే ఉద్దేశంతో పెద్ద కుట్రకోణం నడిచిందని రకరకాల వార్తలు వస్తున్నాయి గురించి. ఎంతవరకు నిజం అంటారు? అంతవరకు లేదు నాన్న. అసలు కుట్ర చేయడానికి ఏముంది అక్కడ? ఆయన బెదిరించి ఆ స్వామివారికి సంబంధించిన భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తే చేసుండొచ్చు కాక అది అప్రస్తుతం. ఎందుకంటే నాకు తెలియంది నేను మాట్లాడను. కానీ ఒకటి మాత్రం నిజం, ముందు అర్చక స్వామినే వీళ్ళు అడ్డుగా నిలబడలేదు ఆ గ్రామ ప్రజలు. అటువంటప్పుడు రేపు ఆ భూములు వాళ్ళు రాయించుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ముందు చిలుకూరు గ్రామ ప్రజలు మొత్తం ఏకతాటి మీద నిలబడి ఆ బాలాజీ టెంపుల్ కి సంబంధించిన భద్రత కానీ, దాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఆ ప్రజా బృందం కానీ, భగవంతుడికి వీళ్ళకి ఆనకట్టగా ఉన్నటువంటి ఆ అర్చక రంగరాజన్ స్వామి యొక్క కుటుంబానికి కానీ తగు భద్రత కల్పించటంలో ఆలోచన చెయ్యాలి. స్వామివారి యొక్క ఆ భూములు ఏవైతే ఉన్నాయో, పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరిచే విధంగా వీళ్ళు ఆలోచించాలి. ఇది ఇన్నాళ్ళు మామూలు ప్రభుత్వ భూముల మీద పడ్డారు, ప్రైవేట్ భూముల మీద పడ్డారు, ఇప్పుడు దేవాలయ భూముల మీద కూడా పడ్డారు. ఇప్పుడు ఆ వీరరాఘవరెడ్డి అనేవాడు మీ గురువులు తప్పు, మీ మతాలు తప్పు, మీ ఇది తప్పు, ఇక్ష్వాకుల కులం, ఇదంతా ఎక్కడిది? త్రేతాయుగం నాటిది. త్రేతాయుగం నాటిది తెచ్చి ఇప్పుడు నువ్వు చేస్తానంటే రామరాజ్యం ఆర్మీని పేరు పెట్టాడు కదా రాముడు. రామరాజ్యం సంబంధించినటువంటి వాడు. రామరాజ్యం ఆర్మీ, అప్పుడు ఆర్మీ ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆర్మీ పెట్టావు నువ్వు? నా కోరిక ఎవరంటే గురుగారు ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము ఒక ఆర్మీని సృష్టించుకున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నావు. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నువ్వు ప్లాన్ చేస్తే హిందూ ధర్మాన్ని కాపాడు. మన ఆడబిడ్డల్ని కాపాడితే ధర్మాన్ని కాపాడినట్టే. మన హైందవ సాంప్రదాయంలో మనం ముఖ్యంగా చేయాల్సింది స్త్రీలను గౌరవించడం. చేస్తున్నామా? ఎక్కడ చేస్తున్నావు? అమ్మకి భార్యకి పడదు వేరు కాపురం, భార్యకి అదేంటి ఆడపడుచుకి పడదు డిస్టర్బెన్స్. మనమే చూపిస్తున్నాం అవకాశాలన్నీ.
ఇది రామరాజ్యమా? పొద్దున్న లేస్తే అబద్ధంతో మొదలవుతుంది మన బ్రతుకు. ఇప్పుడు నువ్వు రామరాజ్యం పెడతావా? పొద్దున్న లేస్తే మోసంతో బ్రతుకుతున్నాం మనం. ఎస్. ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడుగుతావు, ఇప్పుడు అక్కడ లిఫ్ట్లో ఇరుక్కుపోయాను కాబట్టి 5 నిమిషాలు లేట్ అయింది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను కాబట్టి 5 నిమిషాలు లేట్ అయింది, అందుకే సింపుల్గా లైవ్ లొకేషన్ పెడతా, అబద్ధానికి ఆస్కారం లేదు. కాబట్టి మనం తెల్లవారు లేస్తే అబద్ధం చెప్పే కలి ప్రభావంతో బ్రతికే యుగంలో ఉన్నాం. నువ్వు రామరాజ్యం పెట్టడం ఏమిటి నా పిండాకుడు? రామరాజ్యం యుగం అయిపోయింది. రామరాజ్యం లాంటి పరిపాలన చెయ్య అవకాశం ఉంటే వీనికి ఏమిటంటే, వీడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఊహించుకొని ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్మీ, ప్రభుత్వ కార్యక్రమాలకు సమాంతరంగా నా పనులు అని ఏదో ఊహించుకొని ఏదో చేస్తున్నాడు. నిజంగా ఉందనుకో, పార్టీ పెట్టు, మనుషుల్ని పెట్టు, గెలు, నీ పార్టీని గెలిపించుకో, నువ్వు అప్పుడు తొలుత స్థానంలో కూర్చో, రామరాజ్యం లాంటి పరిపాలన చేయి. అవుతుందా నీ వల్ల? అవి లేదు. ఇవన్నీ ఎందుకు? అయినా దైవం పేరు చెప్పి దాడులు చేయడం అనేది చాలా దారుణం. మత విద్వేషాలకి, కుల విద్వేషాలకి అంకురార్పణ చేయడానికి వీడు మొలకెత్తాడా అనే ఆలోచన తప్ప ఇటువంటి వాడి గురించి మనం మాట్లాడుకోవడం కూడా మన దౌర్భాగ్యమే. తప్పదు కదా, ఇప్పుడు ఆయన మీద మాట్లాడుతున్నాం. దౌర్భాగ్యం ఏది వీడి గురించి. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ఆ దౌర్భాగ్యుడు మాట్లాడిన మాటలు, వాడు న్యాయ వ్యవస్థని కించపరిచాడు. మీ జడ్జిలైనా మీ లాయర్లైనా నా కాళ్ళ కింద రావాల్సిందే అన్నారు. వీళ్ళంతా ఏం చేయాలి? సుమోటోగా వాడి మీద కేసు పెట్టాలి, బయట రాకూడదు. చట్ట వ్యవస్థని అవమానపరిచాడు. మన ఈ రోజు పోలీసు యంత్రాంగం ఎలా ఉందంటే బార్డర్ దగ్గర సైనికుల్లాగా పనిచేస్తోంది. అరే అసలు పోతే దొరకని మొబైల్ ఫోన్లు కూడా దొరుకుతున్నాయి వాళ్ళ వల్ల. అటువంటి పోలీస్ యంత్రాంగాన్ని వీడు తప్పు పట్టాడు. ఏం చేయాలి? కేసులు పెట్టాలి. అవునా? చిలుకూరు గ్రామ ప్రజలందరూ మాకందరికీ రంగరాజన్ గారు ఆద్యులు మంచి చెడు చెప్పారు, జాతకాలు చెప్పారు, ముహూర్తాలు పెట్టారు, మా పిల్లల పెళ్లిళ్ళకి ఆయన దగ్గరుండి చేశారు, ఎన్నో రకాల మంచి పనులకి ఆయన ఆది పురుషుడు అయ్యాడు కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీడిని లోపల పెట్టి శుభ్రంగా బయటికి రాకుండా చేయండి. ఆ గ్రామ ప్రజలంతా కేసు పెట్టాలి. నిజంగానే, ఎందుకంటే ఆ ప్రత్యక్ష దైవం లాంటి ఆయన. అవునా? బ్రతికుండగా వాడు బయటికి రాకూడదు. అలా చెయ్యాలి. చట్ట వ్యవస్థ చెయ్యాలి, న్యాయ వ్యవస్థ చెయ్యాలి, చిలుకూరు గ్రామ ప్రజలు చెయ్యాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ఆ బాలాజీని నమ్మే ప్రతి భక్తుడు దీన్ని ఖండించాలి. అవునా? ఇది పక్కన పెట్టు. అర్చక బృందం ఏది? అసలు అర్చక బృందం మాట్లాడరే? ఎవరు మాట్లాడతారు? తెలంగాణ అర్చక బృందం అంతా ఏమయ్యారు? అరే మీ సాటి అర్చకుడు ఇంతటి ఉపద్రవంలో పడిపోతే మీరంతా ఏమయ్యారు అని అడుగుదాం అనుకున్నా. నాకు సంబంధం లేదుగా, నేను అర్చకుడిని కాదుగా, ఏదో బ్రాహ్మడిగా పుట్టానని ఏదో బాధ కలిగింది. కానీ నేను అనుకున్నా, ఇది జరిగిన వెంటనే యావత్ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అర్చకులంతా ఏకకంఠంతో దీన్ని ఖండించి వీళ్ళ సంగతి తెలుస్తారేమో అనుకున్నా. సహజంగా ఏంటంటే అర్చక స్వాములు సౌమ్యులు, సున్నిత మనస్కులు, మృదు స్వభావులు. వారు వారి ఆలయం, వారి కార్యక్రమాలు, వచ్చిన భక్తులకి మంచి చేయడం. ఇంతకు మించి ఈ పెంట రాజకీయాల్లోకి రారు వాళ్ళు, రారు. సరే కాసేపు వీళ్ళని పక్కన పెడదాం. హైందవ శంకరామం మోగించారుగా అక్కడ స్టేజ్ మీద. మతాలకు సంబంధించిన హైందవ సాంప్రదాయానికి, హిందువుల్లో ఉన్న మతాలకి సంబంధించిన గురువులు, బాబాలు, స్వాములు, ఇక వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారుగా, మూల పురుషులు కూడా ఉన్నారుగా. మరి శంకారావం పూరించరే? పేరుకే పూరించరే? శంకారావం పూరించరే? ఒక సాటి అర్చకుడు, సాటి బ్రాహ్మడు, భగవంతుడి నమ్ముకుని బ్రతికేటటువంటి రంగరాజన్కి జరిగిన కష్టానికి మీరంతా పరిగెత్తుకుంటూ రారే? ధర్మం మలినమైపోతోంది, దైవం మలినమైపోతోంది అన్న అనంత శ్రీరామ్ ఏమయ్యాడు? ఇప్పుడు ఏకంగా అర్చకుడి మీదే చేయబడింది. నీ ధర్మం ఏమైంది? సినిమాల్లో కాదు, వాళ్ళ మీద విమర్శించాడు తప్ప. కానీ సినిమాల్లో నువ్వు మాట్లాడుతున్నావు ధర్మం, ప్రత్యక్షంగా ఇక్కడ ధర్మం నాశనం అవుతోంది. రా సైనికుడు వై. నిజమే, వాస్తవం. ఏది నా బాధ ఏంటంటే, నలుగురు చూసేటందుకో, నలుగురు వినేటందుకో మాట్లాడకండి. ధార్మికంగా నిలబడండి, ధర్మబద్ధమైన విధానంగా నిలబడండి. ఈ రోజు ఆ మనిషి పడుతున్న బాధకి అండగా మేమున్నాం అని నిలబడండి. అర్చక సంఘాలు తప్ప అందరూ వచ్చారు, ఏం చేయాలి? బ్రాహ్మణ సంఘాలు
తప్ప అందరూ వచ్చారు. ఏం చేయాలి, ఏ రకంగా తీసుకోవాలి? బాధగా ఉంది నాకు. నిజంగా నాకు అరే అర్చక స్వాములంతా గనక, నా కోరిక ఏంటంటే అర్చక స్వాములంతా వేద మంత్రోచ్చర పఠనతో అందరూ కదిలారు అంటే రాష్ట్రం గిలగిలలాడిపోతుంది ఆ శబ్ద ధ్వనికి. మోహన్ బాబు అప్పుడెప్పుడో తప్పుగా ఏదో మాట్లాడిన వాళ్ళ ఫ్యామిలీ తప్పు మాట్లాడు అర్చకులు ఎంతమంది గొడవ చేశారు అక్కడ వాళ్ళ ఇంటి ముందు. ఏది ఇప్పుడు లేదు అసలు విషయంలో. అవును, అంటే ఐకమత్యం లోపించిందా? దేవాదాయ శాఖకి సంబంధించింది కాదు కాబట్టి మనం వెళితే మన ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందని ఆలోచన వచ్చిందా? ఏమొచ్చింది ఏమో తెలియదు. కానీ ఆ మనిషికి మాత్రం జరగకూడని అన్యాయం జరిగింది. వీళ్ళందరూ కలిసి ముక్త కంఠంతో ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆ దౌర్భాగ్యుడు బయటికి రాకూడదు. దానికి అందరూ మొత్తం సమాయత్తమై వాడి మీద ఒక చర్య తీసుకోవాలి. అమాయకులైనటువంటి యువకులని మభ్యపెట్టి 4 శ్లోకాలు చెప్పి తన వైపు తిప్పుకునేలా చేసి, తన వెంట తిరిగేలా చేసి, తల్లిదండ్రులకి కాకుండా చేసి, నాశనం చేసి, ఇవాళ జైలు జీవితానికి దారి తీసే విధంగా చేసినటువంటి వాడిని ఏం చెయ్యాలి? దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా ఉన్నారు. ఏం చెయ్యాలి? రామరాజ్యం అయితే ఇలాంటి పనులు చేస్తారా? తప్పు చేయని సైనికులు అయితే పారిపోతారా? ఏది నిజమే, వాస్తవం. నా మాట నికృష్టంగా ఉండొచ్చుగాక, కానీ నిజమే. ఉన్నదే మాట్లాడతా, లేనిది చెప్పను, ఉన్నది దాచను. నాకు తెలిస్తే తెలిసిన మాట్లాడతా, తెలీదు దండం పెట్టి నా వల్ల కాదు అంట. కానీ ఇది తెలిసిందేగా. నేను ఇంతకు ముందు కూడా చెప్పినవాడినేగా. నేను చెప్పింది ఏది జరగకుండా ఉండి చచ్చింది కనుక అన్నీ జరిగి చస్తూనే ఉన్నాయిగా. గతంలో చాలా జరిగింది. ఇప్పుడు రంగరాజన్ గారికి ఆ బాలాజీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక భూములకి, ఆ చిలుకూరు గ్రామ ప్రజలకి భద్రత ఏది? సో దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఆలోచన చెయ్యాలి. ఇవాళ రంగరాజన్ని ఇప్పుడు ఊరికి చివరగా ఉందని ఆయనకి ఇబ్బంది పెట్టారు, రేపు ఇంకో చోటకి వెళ్తారు. సో ఆయన టార్గెట్ చేశారు, ఎదురు తిరగలేని వాళ్ళు ఎవరున్నారు, ఏమీ చెయ్యలేని వాళ్ళు ఎవరున్నారు, ఎవరు మీద పడిన వాళ్ళు ఎవరున్నారు? ఏరి కోరి ఇది చేశారా? అదే అట్లా కనపడుతుంది కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రంగరాజన్కి ఏదైతే ఇబ్బంది కలిగిందో బాలాజీ చూడకుండా ఉంటాడా? అదే కదా. ఇవ్వాల్సింది రిటర్న్ గిఫ్ట్ బాగా ఇస్తాడు. కానీ నేను చెప్తున్నా, జడ్జుల్ని న్యాయవాదుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన దౌర్భాగ్యుడు, వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. చట్ట వ్యవస్థని అవమానించాడు, వాళ్ళు అన్నిట్లు కూడా కించపరిచి మాట్లాడినందుకు కదా. ప్రజల్ని కించపరిచాడు, భక్తుల్ని కించపరిచాడు, హిందూ మతంలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని కించపరిచాడు, హిందువుల్లోనే చిచ్చు పెట్టాలని చూశాడు. ఏం చేయాలి? వీణ్ణి పెద్దలందరూ కూర్చొని ఆలోచించి తగిన బుద్ధి చెప్పి, వాడి మాయలో పడి అల్లాడిపోయి నాశనం అవుతున్న ఆ యువ రక్తమాన్ని, ఆ వచ్చిన సైనికులు అని చెప్పబడుతున్నటువంటి అనేక మందిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. డెఫినెట్లీ రైట్. గురుజీ, మొన్న ఒక మాట మాట్లాడుకున్నాం పొలిటికల్గా. అయితే ఇప్పుడు బాగా అంటే వైరల్ అవుతా ఉంది, కానీ దాని గురించి మాట్లాడుతున్నారు చాలామంది. కానీ మనం అంటే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోలేకపోయినా ఒకసారి దాని గురించి ఒకసారి అనుకుందాం. ఎందుకంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పనితీరుని బట్టి చూస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూసాం, మొన్న ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు కనీసం సింగిల్ డిజిట్ కూడా ఓపెన్ చేయలేకపోయింది. అది ఊహించింది, మీరు చెప్పారు, ఆల్రెడీ అయింది. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అని. ఎందుకంటే త్వరలోనే ప్రభుత్వం పడిపోతుందని కొంతమంది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, పడిపోబోతుందని. అది నిజమా కాదా అనేది మనకు తెలియదు, కానీ బట్ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా అటువంటి పరిస్థితులు, అటువంటి మాటలు, అటువంటి వార్తలు రావడానికి ఏంటి రీజన్? ఇదే స్థలంలో ఇలానే మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చెప్పా, నాన్న నవంబర్ నుంచి కష్టకాలం దారుణంగా ఉంది, 13 నుంచి 16 నెలలు ఇబ్బంది సమయం అన్నీ చెప్పా. నీకు చెప్పానా? చెప్పారు. 10-11 మంది విడిగా వెళ్ళి మాటలు మొదలవుతాయన్న మీటింగ్ పెట్టారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా మానసిక ఒత్తిడి ఉంటుంది, పర్యటనలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, తన వర్గంలోనే అంతర్గత కలహాలు మొదలవుతాయి, అన్నీ చెప్పారు. ఏదన్నా కాకుండా ఉందా? ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మారుతారా, మంత్రులు మారుతారా,
క్యాబినెట్ విస్తరణలో ఆశావహులు దక్కలేదని పార్టీలు మారతారా? ఇటువంటివి ఎన్నో చూస్తావు. చెప్పాను ఆ రోజే. అంతర్గత కలహాలు మొదలైనాయా? చూస్తున్నారా? ఏది జరగకుండా ఉంది. కాకపోతే కష్ట సమయం చాలా బలంగా ఉంది. నేను చెప్పా ప్రభుత్వ హామీలు పక్కకు పోయి ఈ పనికి మాలిన ఇష్యూలు ఎక్కువవుతాయని చెప్పా. అదే జరుగుతోందిగా. కొత్తగా ఏముండి చచ్చింది మాట్లాడుకోవడానికి? ఇవి ఇంకా పెరుగుతాయి. అదే అన్నారు మీరు మామూలుగా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పేసి. అవునా? సో ఆశావహులు ఎవరైతే ఉన్నారో బలంగా క్యాబినెట్ విస్తరించమని కొంతమంది, ఇప్పుడు విస్తరించడానికి లేదని హైకమాండ్ కొంతమంది, ఈ రకమైనటువంటి మల్లగుల్లాలు చాలా జరుగుతున్నాయి. ఇదే కష్టకాలం. అవును. మనశ్శాంతి ఉందా? లేదు. హామీల మీద దృష్టి ఉందా? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే మొత్తం కూడా సీట్లు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆయన. నాకు తెలిసి దాందే ఉంది నాన్న. ఆయన తను అలా కాపాడుకునే ప్రయత్నం చేయడం తప్పేం కాదు కదా. తాను భుజాల మీద వేసుకొని కష్టపడి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి తీసుకొచ్చాడు. 100%. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి వల్లనే, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. యోగం ఉంది, ఆ యోగం పరిగెత్తిచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఆ యోగం ఉంది కాబట్టి. ఓకే. కానీ ఇంత యోగం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ మనశ్శాంతి కోల్పోయి ఇలాంటి రకరకాల ఇష్యూస్ రావడానికి గల కారణాలు ఏంటనేది స్వయంకృత అపరాధం. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుందేమో అన్నారు, జరగదు అని చెప్పా. జనవరి లోపల జరగదు చెప్పా. దాటిపోయింది. ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఇప్పుడు చేయరు. అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా తన వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఒక చిన్న హెచ్చరిక చేస్తాడు అన్న. మొన్న ఎవరో చెప్తున్నారు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని. సో లైన్ దాటిన వాళ్ళకి ఖచ్చితంగా జనవరి 27న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మొత్తం అందరికీ కూడా చెప్పా, మీరు ఎంత మొత్తుకున్నా రాడు మీ కేజ్రీవాల్ అని. నమ్మలే. బట్ అదే జరిగింది. కేజ్రీవాల్ ఓడిపోవడమే పెద్ద విచిత్రం. ఇక్కడ జైల్లో ఉన్నాడనంటే, జైల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా డబుల్ ఫిగర్ వస్తుంది మాకు అంటే నేను అన్నా, జైల్లో ఉన్నా లేకపోయినా యోగం లేదు. 27-28 సంవత్సరాలుగాను బీజేపీ రాలేదు, ఇప్పుడు కూడా రాదు అన్నారు. 27 సంవత్సరాలు అంటే నేనన్నాను ఇప్పుడు మొదలవుతుంది, ఇక అదే ఉంటుంది అన్నా. జరిగింది. కాబట్టి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒకళ్ళు మెచ్చుకోవాలనో, నా గురించి కామెంట్లో బ్రహ్మాండంగా రాయాలనో చచ్చినా మాట్లాడు. అది నారసింహుడి బిడ్డ అంటే. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రంగరాజన్కి జరిగిన అవమానానికి, మన రంగరాజన్ గారికి జరిగిన అవమానానికి ముందు అడుగు వేయాల్సింది అర్చక బృందం, తదుపరి బ్రాహ్మణ సమాఖ్య బృందం, తదుపరి రాష్ట్ర ప్రభుత్వం, తదుపరి న్యాయ వ్యవస్థ, తదుపరి చట్ట వ్యవస్థ. వీళ్ళందరూ కలిసి గట్టిగా పిడికిలి బిగించి ముందుకు వెళితే ఇటువంటి నీచ హేయమైన చర్యలు జరిగే అవకాశం భవిష్యత్తులో ఉండవు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాల మీద మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభాశీస్సులు నాన్న. ఓవర్ టు స్టూడియో.